హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఓజీ మూవీ కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఈ పాటికి దాదాపు అందరూ మూవీ చూసుంటారు కాబట్టి నేను ఇది కంప్లీట్గా స్పాయిలర్ లాగా అయితే చెప్తున్నా. మీ ఇంట్రెస్ట్ని బట్టి వీడియో కంటిన్యూ చేయాలా లేదా అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నా. సో ఓజీ ఇందులో కొన్ని ఫస్ట్ మైనస్ పాయింట్లు అయితే మాట్లాడుకుందాం, తర్వాత ప్లస్ పాయింట్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్, టైం లైన్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా అయితే ప్లాన్ చేసుకుని అయితే చూపించలేదు. అది మనం ఫ్లాష్ బ్యాక్లో అంటే క్లైమాక్స్లో వచ్చిన తర్వాత విలన్ చెప్తాడు కదా, మీ వైఫ్ని చంపింది నేనే అని చెప్పేసి అని విలన్ చెప్తాడు. సో అది చెప్పకముందు ఇంకొక టైం లైన్ అనేది మిస్ అయిపోయిందనమాట. ఎక్కడంటే మనకి వారణాసికి బయలుదేరిన ప్రకాష్ రాజు గారు 3 days తర్వాత అక్కడికి వెళ్ళాడు. సో అంటే ఈ మధ్య గ్యాప్లో ఏదో జరిగింది అది ఇదేం కాదు కానీ, సో ఈ మధ్యలో ఏం జరిగిందంటే కొన్ని సీన్స్ అనేవి చూపించారు మనకి. ఆ వారణాసికి వెళ్ళిన దాని గురించి ప్రాపర్గా కనెక్ట్ చేయలేదన్నమాట అక్కడికి. అంటే అంత డిఫరెన్స్ ఎందుకు చూపించారని చెప్పేసి అనేది అయితే చూపించలేదు. సో ఇంకొకటి వచ్చేసరికి మనకి విలను పోనీ బాడీ డబుల్ ఉన్నాడా అనుకుంటే అది కూడా కాదు, చంపింది నేనే అని చెప్పేసి అని చూపిస్తాడు. సో మళ్ళీ క్లైమాక్స్లో వచ్చేసరికి నేను నిన్ను ఖచ్చితంగా చంపేస్తా ఓజీ అని చెప్పేసి అని అరుస్తాడు. సో ఇక్కడైతే ఏం ప్లాన్ చేసుకున్నారు అనేది ఒక ప్రాపర్గా అయితే మనకు అర్థం కాలేదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దాదాపు చూపిస్తే 220 30 అవుతుంది. సో అంత డిస్టెన్స్ని ఎలా కవర్ చేశాడు అని చెప్పేసి అని నాకైతే ఉన్న డౌట్. ఆల్రెడీ కొన్ని రీల్స్ అయితే చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఒక అతను ఏమని చెప్తాడంటే ఆ లైన్ని అన్ని కిలోమీటర్లు ఎలాగొచ్చాడు అని చెప్పేసి అని చూపించేదానికి బదులు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు సినిమాలు తీశాడు, ఎప్పుడు హిట్ కొట్టాడని చెప్పేసి అని ఒక వీడియో అయితే చేశాడు. సంథింగ్ ఎవరో ఒక అతను ఫ్యాన్. సో పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ వచ్చేసి 20 years 15 years పైన అవుతుంది. 25 ఆల్రెడీ ప్రజారాజ్యం మూవీ అంటే ఆ పార్టీ ఉన్నప్పుడు దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. తర్వాత ఓన్గా పార్టీ పెట్టాడు. ఓన్గా పార్టీ పెట్టి 1 సంవత్సరం గెలవలేకపోయాడు, అంటే పోటీ చేయలేదు. తర్వాత సంవత్సరం పొత్తుతో వచ్చాడు. పొత్తుతో వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ టీడీపీ గెలిచింది. టీడీపీ గెలిచిన తర్వాత మళ్ళీ డివైడ్ అయిన తర్వాత అందులో నుంచి 1 సీటు కూడా గెలవలేకపోయాడు. సో ఒక సీట్ వచ్చినట్టుంది. 1 సీట్ వచ్చింది. తర్వాత వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమిలాగా వచ్చేసి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాడు. ఓ పక్కన ఈ గ్యాప్లో సినిమాలకి ఏమన్నా గ్యాప్ ఇచ్చాడంటే గ్యాప్ అయితే ఇవ్వలేదు. రాజకీయాల్లో వీకెండ్ లాగా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మిగతా టైంలో మూవీస్ అనేవి చేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ మూవీస్లోకి ఎప్పుడు చేశాడంటే రాజకీయాల్లో ఎప్పుడు ఉన్నాడనే దాని గురించి మాట్లాడుకుంటేనే బెస్ట్. సో మూవీస్లో 24/7 ఉంటూనే ఉన్నాడు. ఆ విషయం అనేది ఓకే, పక్కన పెట్టేసేద్దాం. సో అది ఇక్కడ టైం లైన్ అనేది మీరు వేరే మూవీకి చూసినప్పుడు ఇంకో మూవీకి ఎందుకు చూడరు? అది వేరే మూవీస్ ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి తీసుకొస్తున్నా. దువ్వాడ జగన్నాథం సినిమా చూసుకుందాం. మీకు ఆ సినిమా ఒక్క విషయంలోనే అల్లు అర్జున్ నచ్చలేదు. సో ఆ ఒక్క విషయంలో నచ్చలేదని చెప్పేసి ఎన్ని మూవీస్ ఫ్లాప్ చేయాలని చెప్పేసి మీరు ట్రై చేశారో తెలియనిదైతే కాదు. దువ్వాడ జగన్నాథంలో ఆయన క్యారెక్టరైజేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సింగిల్లోనే డిఫరెంట్గా అయితే చూపించాడు. సో అది చూపించిన హరీష్ శంకర్ గారిని ట్రోల్ చేయలేదు. అందులో యాక్టింగ్ చేసిన అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేశారు, బాయ్కాట్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎన్ని లైక్స్ కన్నా డిస్లైక్సే ఎక్కువ కొట్టారు. సో అది ఓన్లీ మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసినది అది అన్నమాట. సో అలాంటిది మీ మూవీకి జరిగితే మాత్రం మీరు ఓర్చుకోలేరు. సో మూవీలో ఏమన్నా కంటెంట్ ఉందంటే అది కంటెంట్ కూడా లేదు. గ్యాంగ్స్టర్ మూవీ అనే దాని మీద తీసుకెళ్ళిపోయి ఏదేదో చూపించుకుంటూ అయితే వెళ్ళిపోయారనమాట. ప్రాపర్గా అయితే చూపించలేదు.